హాయ్ అండి, వెల్కమ్ టు మండవెంట్ మెటల్స్. ఇవాళ మేము చేయబోయే వీడియో అండి. లాస్ట్ వీడియోలో మన కాపర్ బిస్కెట్స్ కోసం పెట్టిన వీడియో చాలా వైరల్ అయిందండి. చాలా పాపులర్ వ్యూస్ కూడా వచ్చినాయి దాంట్లో చాలామంది 90% ఆఫ్ ద పీపుల్ మన అడిగింది అంత క్వశ్చన్స్ ఉన్నాయండి. దాంట్లో క్వశ్చన్స్ నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఆన్సర్ ఇవ్వబోతున్నాను. నేను ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి క్వశ్చన్స్ అంటే, ఇది మన బిస్కెట్స్ అండి. మనం ఏదైతే మన లాస్ట్ వీడియో చూపెట్టామో కాపర్ బిస్కెట్స్ మటండి. ఇవి రెగ్యులర్గా దొరికే రా మెటీరియల్, వైరు, చిన్న స్ట్రిప్పు, లేదా షీటు, ఇవన్నీ కూడా కాపర్ అండి. అన్నీ కూడా 100% ప్యూర్ కాపర్ అన్నీ కూడా అండి. ఇవి చాలామంది 90% ఆఫ్ ద పీపుల్ క్వశ్చన్స్ అడిగింది ఏంటంటే, సార్ ఎంసీఎక్స్లో 1300 రూపాయలు ఉంది కదా, మీరు 2000 రూపాయలు ఎందుకు చెప్తున్నారు, లేదా 1800 ఎందుకు చెప్తున్నారు అని అడిగిన క్వశ్చన్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్ అందరూ అడిగిన క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అదేనండి. అంత డిఫరెన్స్ ఎందుకు ఉందండి సార్? డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ అండి, దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే అండి, ఫిజికల్కి పేపర్కి డిఫరెన్స్ ఏంటంటేనండి, ఫిజికల్ మార్కెట్కి వచ్చేసరికి జిఎస్టీ, మార్జిను, ఏమన్నా దీని ఈ బిస్కెట్ తయారు చేయడానికి ఒక మేకింగ్ ఛార్జీ, ఇవన్నీ ఉంటాయండి. కానీ పేపర్ వర్క్ కమ్యూనిటీలో వచ్చే ఎంసెక్స్లో వచ్చే రేటుకి ఇవన్నీ ఉండవండి. దాంట్లో మీకు 1300 రూపాయలు చూపిస్తే ఫిజికల్గా వచ్చేది దాని మీద ఇంకో 200 to 300 రూపీస్ ఎక్స్ట్రానే ఉంటుంది ఫిజికల్గా వచ్చేసరికి. అది నాట్ ఓన్లీ కాపర్ అనండి, మీకు సిల్వర్ అయినా అలాగ ఉంటుందండి, గోల్డ్ అయినా అలాగ ఉంటుందండి. డిఫరెన్స్ ఫిజికల్కి పేపర్ కమ్యూనిటీలో ఎంసీఎక్స్లో వచ్చేదానికి చాలా వ్యత్యాసం ఉంటుందండి దాంట్లో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కాపర్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువ డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే కాపర్ ఇప్పుడు కొత్తగా పెరుగుతుందండి రేటు. ఇదివరకు ఎప్పుడు లేనంత హైగా ఇప్పుడు కాపర్ పెరిగింది మాట మనకు. ఇప్పుడు ఇదివరకు అంత లాస్ట్ మంత్ కూడా అంత మనకు హై లేదండి. ఈ మంత్కి వచ్చేసరికి చాలా హై పెరిగింది మనకి. అందువల్ల ఏంటంటే ఈ డిఫరెన్స్ అనేది కనబడుతుందండి, కొంచెం హై లో డిఫరెన్స్ అనేది కనబడుతుంది మాట మనకి. నెక్స్ట్ అండి ఇంకో క్వశ్చన్ వచ్చి బైబ్యాక్ ఏంటి? ఇవాళ మీ దగ్గర కొన్నామండి, 10 కేలు కొన్నాము, ఒక సంవత్సరం తర్వాత మీకు అమ్మేస్తే ఏంటి, ఎలా తీసుకుంటారు, ఇవన్నీ క్వశ్చన్లు మనల్ని అడుగుతున్నారండి. దానికి వచ్చే ఆన్సర్ ఏంటంటేనండి, మీరు ఒక 5 years ఒక 10 years ఆపగలిగితేనే ఈ కాపర్ అనేది ఇన్వెస్ట్ చేసుకోండి. ఏదో 1 yearకి 2 yearsకి లేదా 6 monthsకి దాని చేసిన మాత్రం కాపర్లో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే వద్దండి. డిఫరెన్స్ ఏంటంటేనండి, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు డిఫరెన్స్ ఏంటంటే ఫిజికల్ మార్కెట్కి ఎంసీఎక్స్ మార్కెట్ డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది సార్, ఇక్కడ ఉన్న మెటీరియల్ ఉన్నాయండి. ఈ బార్ ఖరీదు కేజీ 2000 రూపాయలు, ఇవాళ ఆన్ ద డే ప్రకారం కిలో 2000 రూపాయలు. ఇది రాగేనండి, ఇది కేజీ 1500 రూపాయలండి. ఇది కాపరేనండి, ఇది కేజీ 1450 రూపాయలండి. ఇది కాపరేనండి, ఇది కేజీ 1450 రూపాయలండి. ఈ బార్కి వచ్చేసరికి వేరే, ఇప్పుడు బార్కి వచ్చేసరికి ఈ మేకింగ్ ఛార్జ్ చాలా ఎక్కువ పడుతుందండి. ఈ ప్రింటింగ్ ఏదైతే ప్రింటింగ్ కాస్ట్ ఉంది, ఈ షేపింగు, ఈ దీనికి చాలా ఎక్కువ పడుతుందండి కాస్ట్. ఇది ఎంత కాస్ట్, ఇది ఎంత ఒరిజినల్ కాపరో ఇది కూడా అంతే ఒరిజినల్ కాపర్ అండి. ఏదైతే మనకి ఈ మజూరి మేకింగ్ ఛార్జ్ 2000 రూపాయలు అనేది, దీని మీద ఇది మేకింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా అండి. సో మనం ఎప్పుడైతే రీసేల్ చేస్తామో మనకి దీని మీద రీసేల్ వస్తుంది తప్ప దీని మీద రీసేల్ రాదండి. ఎందుకంటే ఇది ఓన్లీ మన మేకింగ్ ఛార్జ్ కోసం మన కొంచెం చూడడానికి అఫీషియల్గా ఉందని మనం బిస్కెట్లు బార్గెన్ చేసుకుంటున్నామండి. కాకపోతే కంపెనీ వాళ్ళకి కానీ లేదంటే పైన హోల్సేలర్స్ కానీ వాడికి కాపర్ అంటే ఇదే లెక్క, ఈ కాపరే లెక్క. అంతే తప్ప ఈ కాపరు లేదా వైరా, బద్దా, లేదా స్టిప్పా, బిస్కెట్టా, లేదా ఇంకోటో వాళ్ళకి లెక్క కాదండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే దీని మీద వాల్యూ కడతారు తప్ప దీనికి వాల్యూ కట్టరండి. సో అక్కడ మనం లాస్ అవుతామండి. ఇది బిస్కెట్ కొనుక్కోవడం వల్ల మనం 2000 రూపాయలు పెట్టుకుంటే రేపు పొద్దున అమ్మినప్పుడు 1000 రూపాయలు 1100 రూపాయలు దీంట్లో వస్తుంది. అంటే ఇంచుమించుగా మీరు లాస్ అవుతుంది కొంచెం అమౌంట్ దీంట్లో. అదే మీరు ఇది కానీ కొనుక్కొని పెట్టుకుంటే లాస్ అయ్యేది తక్కువ ఉంటుంది, మార్జిన్ తక్కువ ఉంటుంది దీంట్లో లాస్ అయ్యేది మాట అండి. అక్కడ కొంచెం డిఫరెన్స్ వస్తుంది మీకు దానికి దీనికి ఏంటనేది. మీరైనా ఒక 5 years to 10 years హోల్డ్ చేయగలిగితే కాపర్ మీద ఇన్వెస్ట్ చేయండి. లేదు ఫిజికల్ కాపర్ మీద లేదు, అంత హోల్డ్ చేయలేమంటే బెటర్ గో టు షేర్స్. హిందుస్థాన్ కాపర్ అని, వేదాంత కాపర్ అని, లేదా అదానీ కాపర్స్ అని, ఇలాంటి కాపర్ షేర్స్ ఉన్నాయి, లేదా ఈటీఎఫ్స్ ఉన్నాయి, దాని మీద ఇన్వెస్ట్ చేసుకోండి. ఫిజికల్ కాపర్ అయితే వేస్ట్ అండి, లిమిటెడ్ షార్ట్ టర్మ్కి. అయినా లాంగ్ టర్మ్కి అయితే మాత్రం ఫిజికల్ కాపర్కి రండి. అలాగని బిస్కెట్స్ కోసమే కాదు, ఇదైనా కూడా మనం తీసుకోవచ్చు. సార్ నా దగ్గరనే కాదండి, ఇలాంటి మెటీరియల్ కావాలనుకుంటే ఏదైతే మీరు ఊర్ల నుంచి ఫోన్ చేస్తున్నారో ఆ ఊర్లో మాలాంటి మెటల్ షాప్స్, మెటల్ డీలర్స్ ఉంటాయి, షాప్స్, ఇతర సామాన్లు, రాగి సామాన్లు అమ్మేవాళ్ళు ఉంటారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు రాగి కావాలి లేకపోతే రాగి బద్దలు కావాలని అడగచ్చండి. ఒరిజినల్ కొత్తగా కొనుక్కోవాలని రూలే లేదండి. మన స్క్రాప్ కొనుక్కున్న రాగే. బంగారం అనేది బంగారం ఎప్పుడైనా సరే. వెండి కూడా పోసైతే ఒక రేటు, లేకపోతే 30 కేజీలు దిమ్మ అయితే ఓ రేటు, బిస్కెట్ అయితే ఓ రేటు, ఏదైనా వెండేనండి. అలానే దాని ఒక షేప్ బట్టి దాని క్వాలిటీ మారిపోదు. అలాగే ఇది కూడానండి, ఈ షేప్ని బట్టి క్వాలిటీ మారిపోదు. ఏదైనా వెండి అన్నది వెండే, రాగి అనేది రాగే, బంగారం అనేది బంగారమే.
దీంట్లో కూడా ప్యూరిటీ, చాలామంది ప్యూరిటీ ఎంత అండి 99%, 100%, రాగి 100% ప్యూర్ కాపర్ అండి ఇవి. దీంట్లో సెకండ్ క్వాలిటీ వచ్చేసరికి ఏంటంటే ఇది మాట అండి, రాగి వైర్లు కాల్చినవి. మన ఎలక్ట్రికల్ వైర్ ఉంటుంది కదా, ఇంట్లో ఎలక్ట్రికల్ వైర్ ఉంటుంది కదండి, అది కాల్చిన వైర్ మాట అండి. అది కాల్స్తే ఇలాగ ఉంటుంది. ఇది ప్యూరిటీ తక్కువ వస్తుంది. ఇది ఇది సెకండ్ క్వాలిటీ అండి. ఇది దీనికి వాల్యూ కూడా తక్కువ ఉంటుంది. దీంతో పోల్చుకుంటే దీనికి వాల్యూ కూడా తక్కువ ఉంటుందండి. ఇది వీటన్నీ కూడా ఇవి ప్యూరెస్ట్ ఫామ్లో అన్నీ కూడా అండి. ఇది వచ్చి బిస్కెట్కి మాత్రం ప్రతి ఒళ్ళు బిస్కెట్ అని చెప్పడం వల్ల కొంచెం హైప్గా కొంచెం దీనికి రేట్ చేస్తున్నారు తప్పండి. మీరు ఇట్లో ఏది తీసుకున్నా కూడా మీకు వచ్చే వాల్యూ ఎప్పుడు కాపర్ వాల్యూ అనండి. ఈ కాపర్ ఈ డిఫరెన్స్ కొంచెం పాతకి బైబ్యాక్కి న్యూకి డిఫరెన్స్ పోవడానికి కొంచెం అది తగ్గడానికి ఇంకొంచెం టైం పడుతుందండి. ఇదే రేట్ కొంచెం సస్టైన్ అవుతే 1-2 years సస్టైన్ అవుతే అప్పుడు మీరు ఏదైతే డిఫరెన్స్ ఇప్పుడు నష్టపోతారని చెప్పానో ఆ డిఫరెన్స్ కొంచెం భర్తీ అవుతుందండి. లేదంటే ఏంటంటే ఇది వన్ టైం హై అండి. ఇది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పడిపోదో తెలియదు. సిల్వర్ చూడండి, ఒకేసారి 30,000 40,000 లాస్ అయిపోయారు, తగ్గిపోయింది ఒకే రోజు నైట్లో. అలాగా ఇది కూడా ఎప్పుడు పడిపోతుందో తెలియక పైన అందరూ కూడా డీలర్స్ అందరూ కూడానండి కొంచెం మార్జిన్ పెడతారండి. సో దీని బైబ్యాక్లో కొంచెం కొన్ని ఇష్యూస్ ఉన్నాయండి బైబ్యాక్ దాంట్లో. దాన్ని బట్టి కూడా అది కూడా మీరు ఆలోచించుకొని దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మేము ఎవరిని కూడా కొనమని మాత్రం డిఫరెన్స్ చేయట్లేదండి. కస్టమర్లు ఎవరైనా ఫోన్ చేస్తే మాత్రం మేము ఇస్తున్నాము. నా దగ్గర అయితే బిస్కెట్స్ స్టాక్ ప్రజెంట్ అయితే స్టాక్ లాస్ట్ వీడియో చూశాక చాలా మటుకు స్టాక్ అయిపోయినాయండి. ఇవాళ వరకు కొన్ని ఉన్నాయి స్టాక్ కూడా, అవి కూడా మీకు చూపిస్తాను మీకు నేను. ఇంక మిగిలిన స్టాక్ ఇదేనండి, ఇది కూడా అయిపోతుందండి, ఇంకేం లేదండి స్టాక్ అది కూడాను. ఎందుకంటే రేటు మీరు 2-3 రోజుల నుంచి చూసుకున్నా కూడా కొంచెం ఆల్రెడీ డౌన్ వచ్చింది మార్కెట్. చాలామంది లాస్ట్ టైం మనం పెట్టిన వీడియోలో చాలామంది కస్టమర్స్ కూడా మన దగ్గర కొనుక్కున్నారండి వీడియో బిస్కెట్స్ అవి కూడాను. ఇంచుమించుగా నేను కూడా ఒక 100-150 కిలోస్ అమ్మాయినండి స్టాక్ అది కూడాను. కానీ వాళ్ళందరికీ కూడా చెప్పే ఇచ్చానండి, ఏమంటే ఇవి లూప్ హోల్స్, దీంట్లో అయితే ఇష్యూస్ అయితే ఇవి అని చెప్పే మేము అమ్మేవండి. కస్టమర్ కూడా వాళ్ళు ఓకే మాకు పర్లేదండి, మేము హోల్డ్ చేయగలమండి, కొంతమంది పర్లేదండి మాకు నో ప్రాబ్లం అనే వాళ్ళు కొంతమంది, అలా చాలామంది మన దగ్గర తీసుకున్నారు. మీకు కూడా అలా కావాలనుకుంటే మా స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి. కాకపోతే రెడీ స్టాక్ అయితే లేదు. మీరు బుక్ చేసుకుంటే 1 week టైం పడుతుంది, 1 week to 10 days టైం పడుతుంది. ఎందుకంటే ముందున్న ఆర్డర్ అన్ని కూడా మేము ఫుల్ఫిల్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే ఒకసారి వచ్చిన హైప్ వలన స్టాక్ కొంచెం లిమిటెడ్గా వచ్చింది. ఇప్పుడు కూడా చెప్తున్నానండి, మీరు ఏది తీసుకున్నా కూడా ఒకటే కాపరు. మీరు రిటర్న్ బ్యాక్ ఇచ్చినప్పుడు దీని మీద వాల్యూ కట్టిస్తారు తప్ప దీనికి వాల్యూ కట్టివ్వరు. అది నేనే కాదండి, మీరు ఏ ఊర్లో వెళ్ళినా కూడా ఏ డీలర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు వాల్యూ దీని మీద కట్టిస్తారు. ఇది కేజీ 1,450 రూపాయలు కిలో, ఇది కేజీ 2,000 రూపాయలు కిలో. ఇది ఓన్లీ ఫర్ మేకింగ్ ఛార్జ్ కోసం అని అంత ఛార్జ్ చేసుకుంటున్నారు జనాలు. ఆ పైన కంపెనీ వాళ్ళు క్యాష్ చేస్తున్నారు దీన్ని. సో అందువల్ల అకార్డింగ్ టు ప్లాన్ చేసుకోండి. ఇదనే మీరు ఇంట్లో ఆకని వాడుకునే చెంబు, ఈ గ్లాసులైనా సరే ప్యూర్ కాపరే, ఇవి కూడా కాపరే. దీన్ని కూడా మళ్ళీ అమ్మేసి మళ్ళీ ప్రత్యేకంగా డబ్బులు పిచ్చి కొనుక్కోసం పని లేదు. ఇవి కాపర్ గ్లాసులేనండి, కాపర్ ఇవి కూడానండి. ఇదిగోండి, ఇవి కూడా కాపర్ గ్లాసులేనండి. ఇవి ఉంచుకున్నా కూడా డబ్బు కాపరే, అంతే తప్ప సెకండ్ క్వాలిటీ కాపరు లేదా ఫస్ట్ క్వాలిటీ కాపరు అని కాదండి. క్వాలిటీ కాపర్ అంతా ఒకటే, రాగి ఎప్పుడు కూడా రాగి అంతేనండి. దీనికి చాలామంది క్వశ్చన్ అడిగారండి, దీనికి యాప్ ఉంటుందా, రేట్స్ అప్ అండ్ డౌన్ చూసుకోవడానికి యాప్ ఉందా, పెరుగుతుంది తగ్గుతుంది. దీనికి యాప్స్ అయితే ఉండవండి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఇవి కొత్తగా వచ్చిన హైక్ అండి. ఇది లాస్ట్ 1 month నుంచి, అంతకుముందు అంత హైక్ లేదండి. ఇది కొత్తగా హైక్ రావడం వల్ల సిల్వర్ గోల్డ్ పెరగడం వల్ల ఇవి కూడా పెరిగినాయండి, అంతే తప్ప ఇంతకు ముందంటే దీనికి హైక్ లేదు. సో దీని తాలూకు యాప్స్ కూడా ఏం లేవు. మీరు దీని ప్రైసెస్ చూసుకోవాలంటే గూగుల్లోకి వెళ్ళి కాపర్ ప్రైసెస్ టుడే అని చెప్పి సెర్చ్ చేసుకోవడం తప్ప దీనికైతే పలానా యాప్ అంటూ పర్మనెంట్గా లేదండి. సో దాన్ని బట్టి మీరు చూసుకుని ప్లాన్ చేసుకోండి కాపర్ కొనాలా వద్దా అనేది. ఓకేనండి. ఇంకా మా స్క్రీన్ మీకు ఏమైనా కాపర్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే మా పేజీని ఫాలో చేసుకోండి, దాంట్లో డిఎం చేయండి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నేను ఇస్తాను. మన దగ్గర అయితే కమర్షియల్నెస్ అయితే ఉండదండి, ఎందుకంటే నాదంతా హోల్సేల్ షాప్ మాది. మీరు చూడొచ్చు మా షాప్ అంతా మేము ఏదో రిటైల్గా అమ్మే షాప్ కాదు, మాదంతా హోల్సేల్ షాప్ అండి. రాజమండ్రిలో మాకు 3 బ్రాంచ్లు ఉన్నాయండి మనదంతా కూడాను. చాలామంది ఏమండి ఎలా పంపిస్తారు, మీరు డీలరా లేదంటే మీరు అమ్ముతారా ఏంటి అని క్వశ్చన్ అడుగుతున్నారు. మనదంతా హోల్సేలేనండి. సో అందువల్ల ఏంటంటే మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. మీకు కావాలంటే ప్లాన్ చేసుకోండి. మేము ఎక్కడికైనా సరే ఆల్ ఇండియా కొరియర్ చేస్తాం మేము, దానికైతే ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకేనండి. కానీ మీరు చెప్తున్నా మరొకసారి చెప్తున్నానండి, మీరు కాపర్ ఏది కొన్నా కూడా
మీరు ఏ కాపర్ కొన్నా కూడా ఒకటే కాపరు. ఇది కొన్నా ఏది కొన్నా కూడా ఒకటే కాపరు. ఇది కొన్నా కూడాను. మీ తక్కువలో రావాలంటే మీరు ఏదైతే లోకల్ ఊర్లో ఉన్నారో ఆ ఊర్లో ఇలాంటి స్క్రాప్ కొనుక్కు పెట్టుకోండి. అప్పుడు మీరు లాస్ ఎక్కువ అవ్వరు. 1 సంవత్సరం పెట్టుకున్నా కూడా మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఇలాంటి దీనికి ఓన్లీ మనం ప్రత్యేకంగా బిస్కెట్ మోజుల్లో పడి, ఈ ఇన్స్టాగ్రామ్ మోజుల్లో పడి మీరు దీని మీద అనవసరంగా బిస్కెట్ మీద ఇన్వెస్ట్ చేసుకోవద్దు. ఇదే డబ్బుల మీద ఇదే 500 రూపాయలకి దీంట్లో ఇంకో అర కేజీ ఎక్స్ట్రా వస్తుంది ఇట్లలో కానీ. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఇది చూడండి ఎంత ప్యూర్ కాపర్గా వస్తుందో. ప్యూర్ 100% కాపర్ అండి ఇది. దీని బంగారంలోనూ వెండిలో కూడా ఇవే కలుపుతారండి. బిస్కెట్లు కలపరండి, ఇవే కలుపుతారు. బంగారంలో వెండిలో కూడా ఇలాంటి రా మెటీరియల్ కలుపుతారండి. వాటిల్లో కూడా మీరు ఇంట్లో తయారు చేసిన రాగి సామాలు బిందులు వాటిల్లో కూడా తయారు చేసి వీటితోనే, బిస్కెట్లతో కాదండి. బిస్కెట్లు ఇవాళ వచ్చినాయండి, ఈ హైక్ వాళ్ళు పుట్టిన బిస్కెట్లు అండి ఇవి. అంతకుముందు అంతా కూడా రాగంటే ఇవే. సో దాన్ని బట్టి అకార్డింగ్ దట్ మీరు ప్లాన్ చేసుకోండి, మంచిగా ఇన్వెస్ట్ చేసుకోండి, మంచి మార్జిన్స్ పొందండి. మా పేజీని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.